జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జపాన్లోని విద్యా విధానంలో ఒక అద్భుతమైన అంశం ఉంది. 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అంటే పిల్లలు 4th గ్రేడ్కి వచ్చేంత వరకు వాళ్ళకి అకాడమిక్గా ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టరు. పరీక్షలతో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించరు. అసలు ఎగ్జామ్స్ అనేవి, ఆ భయం అనేది వాళ్ళలో ఉండదన్నమాట. అకాడమిక్ టెస్టింగ్ అనేది 4th గ్రేడ్ తర్వాతే జపాన్లో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్, 4th గ్రేడ్కి వచ్చేంత వరకు కూడా క్యారెక్టర్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం మీద, మేనర్స్ సభ్యత మీద, ఎంపతి సమాజం పట్ల, రకరకాల విషయాల పట్ల సహానుభూతి మీద, బాధ్యత అంటే సమాజంలో ఎంత శుభ్రంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, వీటన్నిటి మీద జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ముందుగా చిన్న పిల్లలకి నేర్పిస్తుంట. అదేవిధంగా పిల్లలకి సోషల్ స్కిల్స్ అంటే అందరితో ఎలా మెలగాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ నేర్పిస్తారు. అండ్ విద్యా వ్యవస్థ అనేది మనిషి యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్పి కూడా అక్కడ భావిస్తారంట. దాంతో అకాడమిక్ ఎవాల్యూషన్ కానీ, ఫార్మల్ టెస్ట్ కానీ ఇదంతా కూడా 4th గ్రేడ్ తర్వాతే స్టార్ట్ అవుతాయి అంట జపాన్లో. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. భారతదేశంలో కనుక మనం చూస్తే పెద్ద పెద్ద స్కూల్స్ లో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో భారతదేశంలో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా సరే పేరెంట్స్ కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళని కూడా పిలిచి వాళ్ళతో మాట్లాడతారు. అవసరమైతే వాళ్ళకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. అలాంటి స్థితిలో మన దేశం ఉంది. మన విద్యా వ్యవస్థలో కూడా మొదటి కొన్ని సంవత్సరాలు క్యారెక్టర్ బిల్డింగ్ మీద మనం ఫోకస్ పెట్టాలి. మనం చూస్తే కనుక ప్లేటో పెద్ద పొలిటికల్ థింకర్. ఆయన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ పిల్లలకి పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల వయసు వరకు కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి మనం అనేక అంశాల్లో వాళ్ళకి ఫౌండేషన్ వేయాలని చెప్పి ప్లేటో కూడా చెప్పారనమాట. మనం గనక గమనిస్తే ఫినిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫిన్లాండ్ లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చిన్నపిల్లల్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ఎక్కువసేపు బోధించరు. వాళ్ళకి ఫీల్డ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ కావచ్చు, అలానే నేర్పిస్తారనమాట. చిన్నపిల్లలు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలో మనం చూస్తే కనుక ఫిన్లాండ్ లోని ఎడ్యుకేషన్ మోడల్ ప్రపంచానికి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. రీసెంట్ గా అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ కూడా చిన్న పిల్లలకి హోంవర్క్ ఎత్తేసింది. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ స్కూల్ పని ఏంటి, వాళ్ళు సమాజంలో సభ్యత, సంస్కారం నేర్చుకోవాలి, ఫ్యామిలీస్ గురించి నేర్చుకోవాలని చెప్పి కూడా చెప్పిందనమాట. అంతేకాదు జాపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చీ టోకు టాయ్ అనే విద్యా విధానాన్ని ఫాలో అవుతారనమాట. చీ టోకు టాయ్ అంటే, చీ అంటే నాలెడ్జ్ నేర్పించడం, టోకు అంటే వర్చ్యూస్, వాల్యూస్ నేర్పించడం అనమాట. సెల్ఫ్ డిసిప్లిన్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, సమాజంలో అందరితో కలిసిపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా టోకు. తర్వాత చివరిది తాయ్. తాయ్ అంటే బాడీ, ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అనమాట. సో జాపనీస్ విద్యా విధానం అనేది చీ టోకు టాయ్ విద్యా విధానం అనమాట. ఇలాంటి విద్యా విధానాలే మన దేశంలో కూడా రావాలి. ముఖ్యంగా చదువు మాత్రమే కాదు, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు మన విద్యా విధానం వెళ్ళాలి. ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అంటే వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి.